శుభోదయం. ప్రతిరోజు పొద్దున్న అంటే సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. ధ్యానం చేయడం వల్ల మన మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మన శరీరాన్ని సబ్బుతోటి ఎలాగా మనం శుభ్రం చేసుకుంటామో అలాగే మన యొక్క మనస్సుని శుద్ధి చేసుకోవడానికి ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం ఎలా చేయాలి? రకరకాల పద్ధతులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో నేను చేయబోయేది ఏంటంటే, నేను కూడా చేస్తూ మీకు ఎవరైనా నాతో పాటు కూర్చుని చేస్తే రకరకాల ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క ఎపిసోడు నేను తీసుకోబోతున్నాను. ఈరోజు ఓంకార ధ్యాన పద్ధతి, సరళ ఓంకార ధ్యాన పద్ధతి అంటే ఏం లేదండి, మనం కళ్ళు మూసుకుని శ్వాస పీల్చి ఓంకారం చెప్తాము. ఓంకారం అయిపోయిన వెంటనే మళ్ళీ ఓంకారం మొదలు పెట్టము. కొంచెం ఆగి మళ్ళీ ఓంకారం చెప్తాము. కొంచెం ఆగడం వల్ల ఆ వైబ్రేషన్స్ ఏవైతే మనం ఓంకారం చెప్పడంలో వచ్చిన వైబ్రేషన్స్ ఉన్నాయో, కదలికలు ఉన్నాయో, అవి మన శరీరంలో మనస్సుని, మెదడుని శుద్ధి చేస్తాయన్నమాట లోపల. అందువల్ల ఈ వైబ్రేషన్స్ని మనం గమనిస్తూ ఉంటాం. మళ్ళీ ఆ వైబ్రేషన్స్ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఓంకారం మొదలు పెడతాం. ఓంకారం శ్వాస పీల్చి ఓంకారం చెప్పి కొంచెం ఆగి మళ్ళీ శ్వాస పీల్చి మళ్ళీ ఓంకారం చెప్పి అలా చేస్తున్నాం. ఎంతవరకు చేయాలి? 21 నిమిషాలు చేయగలిగితే మంచిది. మొదలు పెడదాం. మొదలుపెట్టి 2 నిమిషాలతో మొదలు పెడదాం, ఎక్కువ కూడా అక్కర్లేదు. మనకి ఇష్టమైన ఆసనం. ఈరోజు నేను ఈ ధ్యానాన్ని సుఖాసనం అంటే మామూలుగా చూసాను కదండి, కూర్చున్నాం బాగా, కూర్చుని బాసిని పట్టు ఉంటారు. కూర్చుని గురువుకి నమస్కారం చేసుకుని 2 చేతులు చిన్ముద్ర చూడండి. ఈ చూపుడు వేలు బొటన వేలు చివర కలుస్తుంటాయి, మిగతా 3 వేలు తిన్నగా ఉంటాయి. అలాగే దీన్ని కూడా పెట్టి మోకాళ్ళ మీద ఇలాగా చీలమండలు మోకాళ్ళ మీద పెట్టుకుని నడుము నిలబెట్టి కళ్ళు మూసుకుని ఊపిరి బాగా పీల్చుకుని పొట్ట పైకి వచ్చేలాగా ఓ మళ్ళీ మెల్లిగా ఊపిరి పీల్చుకుంటాము. పొట్ట పైకి వచ్చేలాగా పొట్ట నిండుగా
ఇలాగా సాధ్యమైనంత మనకి వీలున్నంత టైం చెప్పుకోవాలి. చెప్తున్నాక మెల్లిగా రెండో చేతుల్ని పాముని మూసి ఉన్న కాళ్ళ మీద పెట్టుకోవాలి. ఇదండి ధ్యానం, సరళ ఓంకార ధ్యానం. దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి. మనకి మంచిది, ప్రపంచానికి మంచిది. ప్రతిరోజు సాధన చేద్దాం.